హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు జీఓఎంఎస్ నంబర్ 152ని రద్దు చేసినటువంటి గౌరవ హైకోర్టు అండి. ప్రతి పెన్షనర్ ఈ వివరాలనైతే తప్పక నమోదు చేసుకోవాలంటూ అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షనర్లకు మరియు వారి కుటుంబ సభ్యులకు అత్యంత ప్రాధాన్యత కలిగిన ఒక కీలక న్యాయపరమైన పరిణామం గురించి మనం ఇప్పుడు క్షుణ్ణంగా చర్చించుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో 152 జీఓఎంఎస్ నంబర్ 152ను గౌరవ హైకోర్టు రద్దు చేస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఈ తీర్పు వెనుక ఉన్నటువంటి కారణాలు, ఫ్యామిలీ పెన్షన్ నియమ నిబంధనలు మరియు పెన్షనర్ల హక్కుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం ఎంతో అవసరమండి. సాధారణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి తన సర్వీస్‌లో ఉండగా మరణించిన లేదా పదవీ విరమణ చేసిన తర్వాత పెన్షన్ పొందుతూ మరణించిన వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 ప్రకారంగా ఫ్యామిలీ పెన్షన్ అనేది చెల్లిస్తారు. ఈ నిబంధనల ఉద్దేశ్యం ఏమిటంటే, కుటుంబానికి ఆధారమైనటువంటి వ్యక్తి లేకపోయినా, ఆ కుటుంబం ఆర్థికంగా వీధిన పడకుండా ప్రభుత్వం ఆదుకోవడమే. ఒక ప్రభుత్వ ఉద్యోగి తన జీవితాంతం ప్రభుత్వానికి చేసిన సేవకు గుర్తింపుగా పొందే ప్రతిఫలమే ఈ పెన్షన్. ఒక ఉద్యోగి సుదీర్ఘకాలం పాటు అంటే కనీసం 10 ఏళ్ల అర్హత గల సర్వీసు పూర్తి చేసి, వయోపరిమితి కారణంగానో లేక ఇతర కారణాల వల్లనో పదవీ విరమణ చేసినప్పుడు మరి వారికి ప్రభుత్వం ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సహాయాన్ని సర్వీస్ పెన్షన్ అని అంటాము. సో, ఇది మనందరికి తెలిసిందే. ఒక ఒకవేళ ఈ పెన్షన్ పొందుతూ పెన్షనర్ మరణించినా లేదా ఉద్యోగంలోనే ఉండగా ఉద్యోగి ప్రాణాలు కోల్పోయిన వారి భార్యకో లేదా భర్తకో అంటే స్పోర్ట్స్‌కి అర్హులైన వారికి లేదా పిల్లలకు ఇచ్చే మొత్తాన్ని ఫ్యామిలీ పెన్షన్ అని అంటాము. ఈ ప్రక్రియ సజావుగా సాగాలి అంటే ప్రతి ఉద్యోగి తన సర్వీస్‌లో ఉన్నప్పుడే తన కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను అంటే భార్య, పిల్లల పేర్లు మరియు పుట్టిన తేదీలను ఒక నిర్దిష్ట ప్రొఫార్మాతో తన కార్యాలయ అధికారికి సమర్పించాలి. ఈ వివరాలన్నీ ఉద్యోగి యొక్క సేవా పుస్తకంలో నమోదు చేయబడతాయి. పదవీ విరమణ తర్వాత పెన్షన్ ప్రతిపాదనలు సిద్ధం చేసేటప్పుడు ఈ వివరాలే అత్యంత కీలకంగా మారతాయి. రిటైర్ అయ్యే సమయంలో సంబంధిత అధికారులు ఈ వివరాలను ధృవీకరించి ఏజీ ఆఫీస్‌కి పంపిస్తారు. అక్కడ ఏజీ గారు ఆ వివరాలను పరిశీలించి ఫ్యామిలీ పెన్షన్ పొందేందుకు ఎవరు ఎవరెవరు అర్హులు మరియు ఎంత మొత్తం చెల్లించాలనే విషయాలను పీపీఓ ఉత్తర్వులలో స్పష్టంగా పొందుపరుస్తారు. ఒకవేళ పొరపాటున పెన్షన్ ప్రతిపాదనలు పంపే సమయంలో కుటుంబ సభ్యుల వివరాలు నమోదు కాకపోయినా పెన్షనర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పదవీ విరమణ తర్వాత పెన్షనర్‌కు పిల్లలు కలిగిన లేదా పిల్లల శారీరక లేదా మానసిక వైకల్యానికి గురైన ఆ వివరాలను ఎస్టీఓ వారికి సమర్పించి పీపీఓలో నమోదు చేయించుకునే వెసులుబాటు ఉంది. చట్టబద్ధంగా చేసుకునే వివాహం ద్వారా కలిగే సంతానానికి కూడా ఈ హక్కు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ పెన్షన్ రూల్స్ ప్రకారం రూల్ నంబర్ 50 క్లాజ్ 2 ప్రకారం ఫ్యామిలీ పెన్షన్ పొందేందుకు అర్హులైన కుటుంబ సభ్యుల జాబితా చాలా స్పష్టంగా అయితే ఉంది. ఇందులో ప్రధానంగా ఉద్యోగి భార్య లేదా భర్త ఉంటారు. ప్రధానంగా ఒకవేళ చట్టబద్ధంగా విడిపోయిన భార్య లేదా భర్త లీగల్లీ సెపరేటెడ్ స్పౌస్ ఉన్నా వారికి కూడా కొన్ని షరతులతో కూడిన అర్హత ఉంటుంది. అలాగే కుమారులు లేదా కుమార్తె లేదా శారీరక మరియు మానసిక వైకల్యం ఉన్నటువంటి పిల్లలు జీవితాంతం పెన్షన్ పొందేందుకు అర్హులు. ముఖ్యంగా విడాకులు తీసుకున్న కుమార్తెలు మరియు వితంతువులైన కుమార్తెలు కూడా ఈ పరిధిలోకి వస్తారని చట్టం చెబుతోంది. ఒకవేళ ఈ పైన పేర్కొన్న వారు ఎవరు లేకపోతే చివరగా ఉద్యోగిపై ఆధారపడిన తల్లిదండ్రులకు కూడా పెన్షన్ పొందే అవకాశం కల్పిస్తారు. ఇక ఫ్యామిలీ పెన్షన్ ఎంత మొత్తంలో చెల్లిస్తారనే అంశాన్ని మనం పరిశీలిస్తే ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఎన్హాన్స్‌డ్ ఫ్యామిలీ పెన్షన్. రెండవది నార్మల్ ఫ్యామిలీ పెన్షన్. ఒకవేళ ఉద్యోగి సర్వీస్‌లో ఉండగా మరణిస్తే మొదటి 7 సంవత్సరాల వరకు లేదా ఆ ఉద్యోగికి 65 సంవత్సరాలు వయసు నిండే వరకు ఏది ముందైతే అంతవరకు చివరి నెల జీతంలో
లాస్ట్ డ్రాప్ బేసిక్ పేలో 50% మొత్తాన్ని పెన్షన్‌గా చెల్లిస్తారు. ఈ కాలం ముగిసిన తర్వాత అది 30% సాధారణ ఫ్యామిలీ పెన్షన్‌గా అయితే మారుతుంది. ఒకవేళ పెన్షన్ పొందుతూ మరణిస్తే చివరి నెల జీతంలో 50% లేదా ఆయన అప్పటి వరకు పొందుతున్న పెన్షన్ ఈ రెండిట్లో ఏది తక్కువైతే దానిని ఆయన పదవి విరమణ చేసిన తేదీ నుండి 7 సంవత్సరాల వరకు లేదా 65 ఏళ్ళు ఆయనకు బ్రతికుంటే 65 ఏళ్ళు వచ్చే వరకు అందిస్తారు. సో, ఆ తర్వాత జీవితాంతం నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ కొనసాగుతుంది. ఈ వివరాలన్నీ ఏజీ ఆఫీస్ నుండి వచ్చే పీపీఓ పత్రాల్లో స్పష్టంగా రాసి ఉంటాయి. దీనివల్ల కుటుంబ సభ్యులకు ఏ కాలంలో ఎంత డబ్బు వస్తుందో ముందే అవగాహన అయితే ఉంటుంది. ఇక పెన్షన్ నిబంధనలో కొన్ని మానవీయ కోణాలు కూడా ఉన్నాయి. ఒకవేళ పెన్షనర్ పదవీ విరమణ తర్వాత చట్టబద్ధంగా వివాహం చేసుకుని ఉంటే, ఆ భార్యకు లేదా భర్తకు మరియు వారికి కలిగే సంతానానికి కూడా ఫ్యామిలీ పెన్షన్ హక్కులు వర్తిస్తాయి. ఒకవేళ పాత రికార్డులు లభ్యం కాకపోయినా, ఇతర ఆధారాల ద్వారా కుటుంబ సభ్యుల అర్హతలను నిరూపిస్తే పెన్షన్ మంజూరు చేయాల్సి ఉంటుంది. అలాగే ఏదైనా ఉద్యోగి ఆకస్మికంగా అదృశ్యమై ఆచూకీ తెలియకపోతే ఎఫ్ ఆహ్, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంవత్సరం తర్వాత వారి కుటుంబానికి ఫ్యామిలీ పెన్షన్ అనేది చెల్లించడం ప్రారంభమవుతుంది. ఇక సంపాదన లేని మరియు అంగవైకల్యం ఉన్న పిల్లలకు వారి జీవన కాలమంతా గూడా ఈ ఆసరా ఉంటుంది. పెన్షనర్ చనిపోయిన రోజు కూడా పూర్తి పెన్షన్ చెల్లిస్తారని, మరుసటి రోజు నుండి మాత్రమే ఫ్యామిలీ పెన్షన్ లెక్కించబడుతుందని గుర్తుంచుకోవాలి. ఈ పెన్షన్‌పై కాలానుగుణంగా వచ్చే కరువు భత్యం, డీఆర్ మరియు అదనపు పెన్షన్ 70 ఏళ్లు పైబడిన వారికి వచ్చేది కూడా వర్తిస్తాయన్నమాట. అంటే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేవి. ఇక అయితే ఒక ముఖ్యమైన నిబంధన ఏమిటంటే, ఫ్యామిలీ పెన్షనర్ పునర్వివాహం చేసుకుంటే ఆ పెన్షన్ ఆగిపోతుంది. ఎన్హాన్స్‌డ్ పెన్షన్ 50% పొందాలంటే ఉద్యోగి కనీసం 7 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి ఉండాలి. అంతకంటే తక్కువ సర్వీస్ ఉన్నవారికి నేరుగా నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ అనేటువంటి 30% మాత్రమే అందుతుంది. కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలు ఉన్న సందర్భాల్లో వితంతువులందరికీ సమాన వాటాలు చెల్లించాలని రూల్ నంబర్ 56 క్లాజ్ ఏ 1 చెబుతోంది. ఒకవేళ మొదటి భార్య మరణించి ఉంటే ఆమె పిల్లలకు రెండో భార్య కలిపి పెన్షన్ వాటాలు పంచుతారు. జీవో నంబర్ 335 ప్రకారం రిటైర్మెంట్ తర్వాత చేసుకున్న పెళ్లి కూడా చెల్లుబాటవుతుంది. అయితే ఒక వ్యక్తికి 2 వేర్వేరు మార్గాల ద్వారా ఫ్యామిలీ పెన్షన్‌లు వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఆ రెండిటి మొత్తం కలిపి నిర్దిష్ట పరిమితి గతంలో రూ. 27,830 మించకూడదనే నిబంధన ఉంది. అలాగే 1991 ఆగస్టు 20 నాటి ఉత్తర్వుల ప్రకారం మొదటి భార్య జీవించి ఉండగా ప్రభుత్వ అనుమతి లేకుండా రెండో వివాహం చేసుకుంటే ఆ రెండో భార్యకు పెన్షన్ హక్కులు ఉండవు. విడాకులు తీసుకున్నప్పటికీ కూడా విడిగా ఉంటున్న భార్యకు మరియు పిల్లలకు కూడా పెన్షన్‌లో వాటా పొందే హక్కు ఉంటుంది అని జీవో నంబర్ 20 స్పష్టం చేస్తోంది. చివరగా ఇప్పుడు అత్యంత కీలకమైన జీవో 152 రద్దు అంశానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019 నవంబర్ 25న జీవో నంబర్ 152ను తీసుకొని వచ్చింది. ఈ జీవో ప్రకారం పెన్షనర్‌పై ఆధారపడిన వితంతువు లేదా విడాకులు తీసుకున్న కుమార్తెలకు పెన్షన్ అందాలి అంటే అనేక కఠినమైన షరతులు మరియు ఆదాయ పరిమితులు విధించారు. దీనివల్ల ఎంతోమంది నిస్సహాయ మహిళలు తమ తండ్రి లేదా తల్లి కష్టార్జితమైన పెన్షన్ పొందలేకపోయారు. దీనిని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లు వి విచారించిన హైకోర్టు ఈ జీవో రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది. అసలు చట్టంలోని లేని నిబంధనలను కేవలం కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా ప్రభుత్వం చేర్చడం చెల్లదని కోర్టు స్పష్టం చేసింది. చట్టబద్ధమైన హక్కును అడ్డుకునే అధికారం ప్రభుత్వానికి లేదు అని తెలిపింది. పెన్షన్ అనేది కేవలం దయతో ఇచ్చేది కాదు. అది ఆ కుటుంబం యొక్క జీవించే హక్కులో భాగం అని సుప్రీంకోర్టు తీర్పులను హైకోర్టు ఉటంకించింది. చారిత్రక తీర్పు వల్ల ఇప్పుడు ఈ వితంతువులు మరియు విడాకులు తీసుకున్న కుమార్తెలకు ఎటువంటి ఆంక్షలు లేకుండా ఫ్యామిలీ పెన్షన్ పొందే మార్గం సుగమమైంది. ఇది రాష్ట్రంలో వేలాది కుటుంబాలకు పెద్ద ఊరటనిచ్చే అంశంగా అయితే పరిగణించబడుతోంది.